హాయ్, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో తరచూ ఒక వాక్యం అంటున్నారు. ఏంటంటే, సప్త సముద్రాల ఆవల ఉన్న వెతికి పట్టుకొచ్చి అధికారులను శిక్షిస్తాం అంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రోజుల నుంచి అదే బాటలో ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఎందుకంటే, సమర్థవంతమైన అధికారులు ఎక్కడున్నా, సప్త సముద్రాల ఆవల ఉన్న రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి తీసుకొస్తాం, సమర్థవంతమైన సేవలు వినియోగించుకుంటాం, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం అనేది ఆయన అంటున్నమాట. అందులో భాగంగానే ఆయన బాధ్యతలు చేపట్టగానే సమర్థవంతమైన అధికారులు చాలామంది నాన్ ఫోకల్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అవినీతికి పాల్పడలేరు, ఒత్తిళ్లకు లొంగలేరు. అలాంటప్పుడు ఫోకల్ పాయింట్స్ ఎందుకని నాన్ ఫోకల్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకొచ్చి ఫోకల్ పాయింట్స్లో పెట్టారు. ఫస్ట్ థింగ్. రెండవది, ఎక్కడో కేరళలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్ కృష్ణతేజ గారిని తీసుకొచ్చి కమిషనర్ని చేశారు. దాని ఫలితం మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజులో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశమే మన వైపు చూసేలాగా ఏకకాలంలో రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం దగ్గర నుంచి రోడ్లు వేయడం చెప్పండి, తర్వాత గోకులాలు నిర్మించడము, ఇవన్నీ కూడా ఏదైనా రికార్డు స్థాయిలో చేస్తున్నారు. ఉపాధి హామీ నిధుల్ని సద్వినియోగం చేస్తున్నారు. ఇంతకుముందు అయితే కావాలని ఒక ఫేక్ అకౌంట్స్ రాసేసి అన్నీ కూడా డబ్బులు లాగేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. కరెక్ట్గా ఒక రీజనబుల్గా ఒక లెక్కా పత్రం ఉండేలాగా చూసుకొని ఆ నిధుల్ని ఖర్చు పెడతా ఉన్నారు. చెరువులు తవ్విస్తున్నారు గ్రామీణ ప్రాంతాలు, రకరకాలు. ఇకపోతే రెండవది, పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఉన్నాయి కదా. రెండవది తాగునీటికి సంబంధించి జల్ జీవన్ మిషన్ ద్వారా మునుపెన్నడు చేయలేనంత నిధులు, తీసుకురాలేనంత నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీటి ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన చేపడతా ఉన్నారనమాట. అంటే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని నిధులను, చేయలేని పనులను కేవలం 10 నెలల్లో చేసి చూపించారు. ఇకపోతే మిగిలింది అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అటవీ శాఖ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన కుంకి ఏనుగులు కర్ణాటక వెళ్ళి మరి మాట్లాడి ఒప్పందం చేసుకుని వచ్చారు. అట్లానే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ని అరికట్టడానికి సుబ్బారాయుడు లాంటి ఒక సమర్థవంతమైన అధికారిని తెలంగాణ నుంచి పట్టుకొచ్చారు ఆయన. సో ఇలాగా ఎక్కడైనా సమర్థవంతమైన అధికారులను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు తాజాగా రిటైర్ అయిపోయి 6.5 ఏళ్ళు అయిపోయిన ఒక అధికారిని మళ్ళీ తిరిగి అటవీ శాఖ సలహాదారుగా నియమించారు. ఆయన పేరు పి మల్లికార్జునరావు. ఆయన 700 జీవో నంబర్ 708 ఆయన నియామకానికి సంబంధించి ఇచ్చారు. ఆయన తీసుకొచ్చారు. ఆయన చిన్న ఆయన కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేశారు, పీసీఎఫ్గా పనిచేశారు ఆయన. అంటే రాష్ట్రానికి అటవీ సంరక్షణ అధికారి, అంటే రాష్ట్రానికి హెడ్గా పనిచేశారు ఆయన. ఆయనదే టాప్ పొజిషన్ అనమాట. సో ఆయన అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ జూ పార్కుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు. మార్కెటింగ్, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్లో పనిచేశారు. ఇట్లా రకరకాలుగా ఆయన సమర్థవంతంగా సేవలు అందించారు. అవినీతికి తావులేని ఆయన సేవలు అందించారు. అలాగే ఎక్కడ రాజీ పడని మనస్తత్వం అయింది. తిరుమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేశారు. సో ఇలాంటి చాలా పెద్ద ఎత్తున అనుభవం ఉన్న అధికారిని పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి ఇక్కడ తీసుకొచ్చారు. ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆయన మన్యంకి వెళ్ళినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ యువత పెడదోవ పడుతుంది. అంటే గంజాయి సాగు వైపు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ పోయారు వాళ్ళంతా. వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే వాళ్ళకి ఏం చేయాలి? ఉపాధి కల్పించాలి కదా. ఉపాధి కల్పించాలంటే ఎట్లా? ఈ అంశం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని వేధిస్తోంది. వాళ్ళని అయితే ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చాడు, మీరు ఇక నుంచి గంజాయి సాగు మానేయండి, మీకు నేను ఖచ్చితంగా ఉపాధి చూపెడతాను, అలాగే మీరు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారండి. ఇప్పటికే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో భాగంగా ఆయన అరకు కాఫీ ఉత్పత్తికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్, అలాగే అనేక కళాకృతుల్ని నేరుగా తీసుకెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు ఇస్తున్నాడు. తద్వారా వాటిని ప్రాచుర్యంలోకి తెస్తున్నాడు. సో స్వయంగా ఒక థమ్సప్ ప్రకటన నటించమంటేనో, పెప్సీ ప్రకటనకు నటించమంటేనో నేను అలాంటివి చేయనన్న ఆయన ప్రభుత్వ ఉత్పత్తులకు, ఎస్పెషల్లీ ఈ అటవీ బిడ్డల ఉత్పత్తులకు ఆయన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇవాళ ఆయన పి మల్లికార్జునరావు గారిని తీసుకురావడంలో ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఆయన మార్కెటింగ్లో కూడా పనిచేశారని చెప్పాను కదా. సో ఇవాళ మన్యంలో వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలా, వాళ్ళ ఉత్పత్తులకు ఎట్లా మార్కెటింగ్ కల్పించాలా, వాళ్ళని గంజాయి వైపు నుంచి ఇటువైపుకి ఎట్లా మళ్లించాలా, ఈ ఎజెండాతో పాటుగా అటవీ ఉత్పత్తులకు సంబంధించిన ఓవరాల్గా మార్కెటింగ్ ఎట్లా చేయాలి,
అదే సమయంలో అటవీ సంరక్షణ ఎట్లా చేయాలి, అటవీ విస్తీర్ణాన్ని ఎట్లా పెంచాలి, కబ్జా అయిన భూముల్ని ఎట్లా తిరిగి వెనక్కి తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎస్పెషల్లీ స్మగ్లింగ్ జరుగుతున్న ఎర్రచందనం అరికట్టడానికి, పూర్తి స్థాయిలో ఎర్రచందనాన్ని వినియోగించుకోవటానికి ఏం చర్యలు చేపట్టారు, ఎట్లా ఆదాయాన్ని తీసుకురావాలి, ఇవన్నీ అంశాల మీద పి మల్లికార్జునరావుకున్న ఆయనకున్న సంపూర్ణమైన అనుభవాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇక్కడికి రప్పించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి గుడ్ లుక్స్లో కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్గా చేశారు. సో ఆయన గుడ్ లుక్స్లో కూడా ఉన్నారు. డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలో నాయకులు మెచ్చిన అధికారిగా ఆయన పనిచేశారు, పని చేయబోతున్నారు. గతంలో చంద్రబాబు మెచ్చిన అధికారిగా పనిచేశారు, వాళ్ళ కూటమి నాయకులు మెచ్చిన అధికారిగా పనిచేయబోతున్నారు. సమర్థవంతమైన పనితీరుతోటి మళ్ళీ అటవీ సంరక్షణలో, అటవీ లేకపోతే పర్యావరణ సంరక్షణలో పవన్ కళ్యాణ్ గారికి వన్నె తెచ్చేలా ఆయన పనిచేస్తారు అనటంలో ఎలాంటి సందేహము, ఎలాంటి అనుమానము అక్కర్లేదు.